బాగుంటా వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు వాళ్ళ సినిమా ఏ విధంగా ఉంది, ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యారో లేదో కనుక్కుందాం. ఇప్పుడు మేము మీరు చూస్తున్నారు మా ఉత్సాహం ఎలా ఉందో, సినిమా ఎలా ఉందో దానికి డబల్ ఉంది. సినిమా అద్భుతం, ట్రెండ్ సెట్టర్ అంతే. సంక్రాంతి సినిమాల్లో ట్రెండ్ సెట్టర్ అంటే బాలయ్య బాబు గారు. ఆయన సినిమాలు ఆయన అధిగమించగలడు, ఎవరి వల్ల ఓకే. గతంలో మనం చూసాం ఏది భగవంత్ కేసరి కావచ్చు, అంతకుముందు అఖండ కావచ్చు, అంటే వాటికంటే 3 హిట్లు కొట్టాడు బాబు. 1986 లో 6 హిట్లు వరుసగా కొట్టిన రికార్డు మాకుంది. దాన్ని మళ్ళీ తిరగరాయిపోతున్నాడు బాలయ్య బాబు. 4వ సినిమా నెక్స్ట్ అఖండ 2, నెక్స్ట్ సినిమా కూడా అద్భుతంగా ఉంటది. డబల్ హ్యాట్రిక్ కొట్టి చూపిస్తుంది. ఇప్పుడు సినిమా చూసారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? అసలు సీట్లో కూర్చున్న వాళ్ళు లేరండి. స్క్రీన్ అన్ని సీన్లు పెట్టారు బాబీ గారు. స్పెషల్ థ్యాంక్స్ టు బాబీ గారు. ఆయన చెప్పారు హీరో లుక్స్ తోనే సినిమా చూపిస్తారు అన్నారు, అలానే చూపించారు. ఎంత స్టైలిష్ గా ఉన్నారో అసలు. బాలకృష్ణ గారిని చూస్తుంటే ముచ్చటేసింది. ప్లస్ యాక్షన్ సీక్వెన్స్ కూడా ఎంత కావాలో అంతే పెట్టారు. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే అది వయసు పెరిగే కొద్ది బాలయ్య బాబు ఉత్సాహం పెరిగిపోతుంది. ఎలా అనిపిస్తుంది? ఆయన వయసు పక్కనే కదా, ఇంకా మరే. ఓకే, వాళ్ళ మనవడు వచ్చినా కూడా ఆయన ఫీల్డ్ లో ఉంటాడు. ఓకే, సో దబిడి సాంగ్ ఇక సీట్ లో ఎవరం కూర్చోలేకపోయాం. ఆ స్టెప్స్ బాలకృష్ణ గారు ఫ్యాన్స్ కోసం ఎంత కష్టపడతారనేది తెలియజేయడానికి అదొక పాట రాలేదు. ఓకే, సో మొత్తానికి అయితే బాబీ గారి ఇంట్రడక్షన్ ఇప్పుడు అయింది. బాబీ గారు హిట్ కొట్టారు అంతే, ఇండస్ట్రీ హిట్ కొట్టారు. బాబీ డియోల్ గారిది ఇప్పుడే స్టార్ట్ అయింది. కలుద్దాం డాకు అన్నారు, చూస్తాం. మొత్తానికైతే సినిమా అయితే చూసిన సినిమాలో ఫస్ట్ హాఫ్ అయింది. అసలు ట్రెండ్ సెట్టర్ మూవీ, అసలు ఎక్కడ తగ్గలేదు. ఫ్యాన్స్ అయితే మేము సెకండ్ హాఫ్ కోసం మ్యూజిక్ కూడా తమ్మని ఎరగొట్టేసాడు. అసలు థియేటర్ వాళ్ళు ఇంకా తగ్గించారు అనుకుంటున్నాం మేము. సౌండ్ పెంచాలా, సౌండ్ పెంచాలా, బాలయ్య బాబు గారు మజాగా చూపెట్టాలా, అది మేము డిమాండ్ చేస్తున్నాం. బాగుందా? బాలయ్య బాబు నచ్చాడా? నీ ఫేవరెట్ ఏం నచ్చింది సినిమాలో? ఫైటింగ్స్. డైలాగ్స్ ఎలా ఉన్నాయి? సూపర్. ఓకే, నీలాగా చిన్న పాప ఉంది కదా, అంటే ఎలా అనిపిస్తుంది? సూపరా? చెప్పు. మొత్తానికైతే అభిమానులు చాలా ఉత్సాహంతో ఉన్నారు. అఖండ తర్వాత మొన్న వచ్చినటువంటి భగవంత్ కేసరిని మించి ఉంది సినిమా ఇది. ఏదేమైనా ఫస్ట్ హాఫ్ ఎలా ఉందంటే సెకండ్ హాఫ్ ఇంకా గూస్ బాంబ్సే. ఫ్యాన్స్ కావచ్చు, ఇటు అశేష ప్రేక్షక జనాభానికి కావచ్చు, అది ఫుల్ మీల్సే, అసలు మామూలుగా కాదు, ఒక రేంజ్లో ఉందని చెప్పేసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో బాలయ్య బాబు వయసు ఇంకా 16 అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన వయసు ఇలాగే ఉండాలి, అందరి ప్రజలందరూ కూడా ఇలాగే అలరిస్తూ మంచి మంచి సినిమాలు చేయాలని అందరూ కోరుకుందాం. అక్కడ రాజకీయాల్లో హ్యాట్రిక్ కొట్టాడు, సినిమాల్లో హ్యాట్రిక్ కొట్టాడు. అక్కడ డబుల్ హ్యాట్రిక్ కొడతాడు, ఇక్కడ డబుల్ హ్యాట్రిక్.